కోవిడ్, కరోనాకి మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి డైలీ మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక రకమైన బాధాకరమైన విషయమే కానీ, బట్ యాక్చువల్లీ ఇది వేరియంట్ అనేది డైల్యూట్ అవుతూనే వస్తుంది. సో సిమ్టమ్స్ అనేవి ఈసారి తక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్తూనే ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంటింటి చిట్కాలే ఎక్కువైపోయినాయి అందరు చెప్పేవి. మనకి ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఎలా ఉంటుంది, అది అందరూ చెప్పేసరికి అవన్నీ తెచ్చుకొని వాడేసేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఏ టైప్ ఆఫ్ థింగ్స్ని మనం వాడాలి, ఏవి వాడకూడదు అనేది చాలా మందికి తెలియట్లేదు అనమాట. సో అట్లా చిన్న అవేర్నెస్ అనేది ఈ వీడియో ద్వారా తీసుకొద్దామని చూస్తున్నాను. లవంగాలు యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న లవంగాలు ఉంటాయి అన్నమాట. చాలా మటుకు లవంగాల్లో మనకి ఏంటంటే ఆయిల్ తీసేసేసి ఆయిల్ తీసేసిన తర్వాత మళ్ళీ వాటిని ఎండబెట్టి అవే మనకి తీసుకొస్తూ ఉంటారనమాట. మీరు లవంగాలు యూజ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే చిన్న లవంగము, ఆ లవంగం మనం ఎరగొట్టినప్పుడు దాంట్లో మీకు డాట్స్ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. సో అట్లాంటివి ఉన్నవి చూస్ చేసి తీసుకోండి. నెక్స్ట్ హనీ ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము జనరల్గా. ఈ హనీలో ఏంటంటే ఎప్పుడు చూసినా పురాణత్వం శ్రేష్టత్వం అంటారు. ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది అని చెప్పి హనీ గురించి చెప్తూ ఉంటారు. కనీసం 1 year ఓల్డ్ అన్నా సరే. లైట్ కలర్లో ఉన్నది ఏంటంటే ఫ్రెష్ హనీ అనుకోవచ్చు. కొంచెం థిక్ కలర్లో ఉన్నవి చూసి తీసుకోండి అండ్ కంపెనీవి చూసుకోండి. సో అట్లాంటివి యూజ్ చేసుకోవడం వలన అది జనరల్గా ఏంటంటే కొత్తగా వచ్చిన హనీ మోస్ట్లీ ఈక్వల్ టు షుగర్ అంతేనండి. సో మనకేంది అంటే మనకి లేట్ అయ్యే కొద్దీ ఆ షుగర్స్ అన్ని ఫ్రక్టోస్గా మారుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మన థికెన్ అయినప్పుడు ఏంటంటే అది షుగర్ లెవెల్స్ని పెంచుకుంటూ చేస్తుంది. అది మంచిది జనరల్గా. సో ఏంటి అంటే అలా చూసుకొని ఓల్డ్వి ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది అనేది మనకు ఆయుర్వేదంలో చెప్పారు. అందుకని హనీ ఏంటంటే ఓల్డ్ ఉన్నదే తీసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు తులసి ఆకులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ కరోనా టైంలో. జనరల్గా ఏంటంటే మనకి లేత ఆకుల్లో ఎక్కువ ఆల్కలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏంటి అంటే మనకి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి తులసి దళాలు అంటారు అందుకే. కాబట్టి ఆ పైన ఉన్న లేత ఆకులు ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. వాటిల్ని మనకి ఈ కషాయాలు చేసుకోవడానికి కానీ నీళ్ళల్లో యూజ్ చేసుకోవడానికి అట్లాంటివి యూజ్ చేసేయండి. జనరల్గా ఏంటంటే పిల్లలు ఇట్లా తాగమంటే తాగలు అనుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏమైనా వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ ఏమైనా ఇస్తున్నప్పుడు దాంట్లో ఒక 2 తులసాకులు, ఒక 2-3 తులసాకులు వేసేసి ఇచ్చేయడము. మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగ ప్రిపరేషన్స్ చేస్తాం కదా మనం జీలకర్ర అవన్నీ వేసేటప్పుడు, అట్లానే ఒక 4 తులసాకులు వేసేసి మనం మిక్స్ చేసేస్తే కూడా మజ్జిగలో కూడా టేస్ట్ పెద్ద డిఫరెన్స్ రాదు. అండ్ ఆ ఆల్కలాయిడ్స్ని మనం బాడీలోకి ఇంట్రడ్యూస్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని తగ్గుతాయి. బట్ మజ్జిగ దగ్గు వస్తుంది, ఫ్రూట్ జ్యూసెస్ కూడా దగ్గు వస్తాయి అనుకున్నప్పుడు మనకి ఏంటంటే ఇవ్వాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవడం, దీన్ని వాటిలో వేసుకోవడం. నీళ్ళల్లో వేసుకొని తీసుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు తులసి దళాలని జనరల్గా. అలాంటివి యూజ్ చేసుకోవడం. నెక్స్ట్ చెక్క లవంగాలు యూజ్ చేసినప్పుడు చెక్క ఏంటి అంటే థిన్గా ఉండాలి అనమాట. మనం బ్రేక్ చేసినప్పుడు దాంట్లో కూడా ఆయిల్స్ అనేవి రావాలి. ఎంత థిక్నెస్ పెరుగుతుందో అంత క్వాలిటీ కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టు. అడల్ట్రేషన్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయని అనుకోవచ్చు మనం. జనరల్గా కొంచెం థిన్గా ఉన్నవి చూసి ఎంచుకుంటే మంచిది ఉన్న వాటిల్లో. నెక్స్ట్ మనం ఎక్కువ ఏమి యూజ్ చేస్తూ ఉంటాం, జనరల్గా మిరియాలు యూజ్ చేస్తూ ఉంటాం. మిరియాల్లో కూడా అడల్ట్రేషన్స్ ఎక్కువైపోయినాయండి. దీంట్లో ఏంటంటే బొప్పాయి గింజలను యాడ్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా అడల్ట్రేషన్ లాగా వచ్చేస్తుంది మిరియాల్లో కూడా. మిరియాలు ఏంటంటే పైన చక్కగా ముడతలు వచ్చినవి, చిన్న సైజు ఉన్నవి, అంటే మరి పెద్ద పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజు ఉన్నవి, మీడియం ఉన్నవి చూసుకొని తీసుకొని యూజ్ చేసుకుంటే ఇవన్నీ బాగా వర్క్ చేస్తాయి. జనరల్గా ఇవన్నీ మనం రసంలో యూజ్ చేసుకుంటాం కదా, అట్లా రసంలో చేసుకునేటప్పుడు చూసుకొని ఎప్పుడు ఫ్రెష్గా దంచుకొని చేసుకుంటే చాలా మంచిది. జనరల్గా ఆయుర్వేదంలో ఒక థియరీ ఉంటుందన్నమాట, కృతాన్నంచ కషాయంచ పునరుష్ణీకృతం నా భవేత్ అని. అంటే మనం ఏదైనా కషాయం చేసుకున్నప్పుడు మళ్ళీ వేడి చేసామనుకోండి, దాంట్లో ఉండే వోలటైల్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. అవి ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఒకసారి కషాయం చేసినాక వితిన్ అరగంట లోపల మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ కషాయం అయినా సరే. రసం కూడా ఒక టైప్ ఆఫ్ కషాయం అనే అనుకోవచ్చు మనం. రసం కూడా మనం ఏంటంటే వేడిగా తీసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో ఔషధ గుణాలు మనకి మంచిగా ఉంటాయి.
ఇంకొకటి ఏంటి అంటే రసం పౌడర్ కూడా బయట నుంచి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రసం పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ రసం పౌడర్స్ ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతాయి. ఈ జీలకర్ర, మిరియాలు వీటిలన్నిటిలో కూడా వోల్టైల్ ఆయిల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జీలకర్ర పౌడర్ని ఒక పేపర్లో వేసి కట్టి పెట్టండి. కట్టి పెడితే మీకు దాని మీద ఆయిల్ అంటినట్టు మీకు కనపడుతుంది. ఇదే వోల్టైల్ ఆయిల్స్ అనమాట. ఇవి ధనియాలు వాటిలో కూడా ఉంటాయి. ఇది మీరు ముందుగా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇది ఉట్టిగా ఆవిరైపోతుంది అనమాట. మనకి సీల్డ్ కంటైనర్స్లో ఉంటేనే అది ఉంటుంది. అలా కాకుండా మనం జనరల్గా ఓపెన్ చేసి పెట్టేస్తే 2 నిమిషాలు దాని పవర్ అంతా, దాని వోల్టైల్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లాంటివి మరి యూజ్ చేసినా మళ్ళీ దానికి హెల్త్ బెనిఫిట్స్ రావు. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు దంచుకొని ఎప్పటికప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు దాని ఔషధ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా కరోనాకి ఇంకోటి మనకి చూసేది ఏంటంటే రక్తం చిక్కపట్టపోవడం, రక్తనాళాల్లో ఇది ఉండిపోవడం, మనకి కొలెస్ట్రాల్ అవి ఎక్కువ పేరుకుపోవడము, అథెరోస్క్లెరోసిస్ టైప్ ఆఫ్ కండిషన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి కూడా వెల్లుల్లిపాయ అనేది చాలా మంచిది. సో పప్పుల్లో కానీ, మనకి తాలింపుల్లో కానీ, వాటిలో రసాల్లో కానీ, వీటన్నిటికీ తాలింపులకి వెల్లుల్లిపాయని యాడ్ చేసుకోవడం మంచిది జనరల్గా అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఈ కరోనాలో మీరు పాటిస్తే మీకు హెల్త్ మంచిగా ఉంటుంది. ఫుడ్తో మీరు చాలా వరకు చేసుకోవడం అనేది జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చేటప్పుడు చేతులు కడుక్కోవడం, ఇవన్నీ హెల్దీ హ్యాబిట్స్ అండి. ఇవన్నీ కంటిన్యూషన్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.